హలో ఫోక్స్, నా పేరు చందు. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా ప్రస్తుతం ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంతకీ ఈ చందు టెక్ కోచ్ ఛానల్ ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అన్ని డిజిటల్ ప్రపంచంలో మనం చాలామంది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఆన్లైన్ అకౌంట్స్ ఉపయోగిస్తున్నాం. అయితే చాలామంది సైబర్ మోసాలు, డేటా హ్యాకింగ్ వంటి సమస్యల గురించి కనీస అవగాహన లేక బాధితులు అవుతున్నారు. సో రీసెంట్గా నా కొలీగ్ అతను ఒక ఐటీ ప్రొఫెషనల్ అయ్యిండు కూడా ఒక స్మార్ట్ స్కామర్ చేతిలో మోసపోయాడు. అది ₹1 కాదు, ₹2 ఇంకా 5 lakhs అతను అనవసరంగా కోల్పోయాడు అనమాట. రూపాయి దాచుకున్న డబ్బులన్నీ అలా ఒక్కసారికే పోయినాయి. సో ఇది ఒక ఐటీ ప్రొఫెషనల్ అయ్యి ఉండి అతనే అంత చిన్న బేసిక్స్ మిస్ అయిపోయి పోగొట్టుకోవడం అంటే ఇంకా కామన్ మ్యాన్, జస్ట్ హౌస్ వైఫ్స్ అండ్ ఏజ్ పీపుల్ వాళ్ళందరూ ఎంతలా మనకు తెలియదు. ఇవన్నీ చాలా ₹1 పోయిందని పెద్ద పట్టించుకోరు. అలా ₹1 నుంచి ఒక్కరి దగ్గర నుంచి మొదలయ్యి ఒక వందలాది మంది అడిగితే అది వందలాది రూపాయలు, వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు. సో ₹1 మిస్ అయినా, ₹1 మీకు తెలియకుండా కట్ అయినా అది ఎందుకు కట్ అయిందని తెలుసుకోవడం మన బాధ్యత. సో ఇలాంటి అవగాహనలన్నీ మీకు తెలియజేయాలనే ముందుకు వచ్చాను. అంటే ఐఎమ్ సో ఫస్ట్రేట్ అయిపోయాను అనమాట. అసలు ఏంటి ఇంత మనము ఇంత ఇలా ఉండి కూడా ఈవెన్ నేను కూడా చాలాసార్లు పార్ట్ టైం జాబ్ కావాలన్నప్పుడు జస్ట్ రీసెర్చ్ చేస్తుంటే నేను ఎన్నో అసలు రిజిస్ట్రేషన్ ఫీజు, మినిమం రిజిస్ట్రేషన్ ₹100 అని, ₹50 అని, బేసిక్ ఫామ్స్ అని ఇట్లా ఎన్నో రకాల ఇవి చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి అవగాహనలన్నీ లేకపోవడం, ఎలాగ వాళ్ళు ఇంత స్మార్ట్నెస్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం అంతే స్మార్ట్నెస్గా ఆన్సర్లు ఇస్తూ వాళ్ళ బారిన పడకుండా ఎలా ఉండాలనే దాని గురించే నేను ఇది పెట్టడం జరిగింది. సో ఈ ఛానల్ ముఖ్య లక్షణం ఏంటంటే మీకు సైబర్ సెక్యూరిటీ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మరియు డిజిటల్ అవగాహన గురించి బేసిక్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ డివైస్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి, డేటా లీక్ కాకుండా ఎలా కాపాడుకోవాలి, ఆన్లైన్ మోసాలను ఎలా గుర్తించాలి, ఇలాంటి విషయాలపై నేను ప్రాథమిక అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను. ఓకే, వాట్ యూ విల్ లెర్న్ అంటే మీరు ఏం నేర్చుకోబోతారు ఇక్కడ. సో ఇక్కడ బేసిక్ టెక్ టిప్స్, సైబర్ సెక్యూరిటీ క్విజ్లు, ఎథికల్ హ్యాకింగ్ గురించి సులభమైన అవగాహన, ఆన్లైన్ మోసాల నుండి రక్షణ మార్గాలు, ఇంకా ప్రో లెవెల్, అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్ ఏం వాడతారు దాని గురించి. బేసిక్గా ఒక హౌస్ వైఫ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు కానీ. సో అలాంటి బేసిక్ టిప్స్ని నేను క్విజ్ టైప్లో నేను ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి క్విజ్ని మీరు జస్ట్ బేసిక్గా నేను అడిగేది ఏముంటుంది అంటే, నీకు ఇలాంటి కాల్ వచ్చింది, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు, నువ్వు పాస్వర్డ్ నువ్వు ఎలా పెట్టుకుంటావు, ఓకే, ఎలా పెట్టుకుంటే సురక్షితం, దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా వస్తుంటాయి. సో దాన్ని మీకు జెన్యూన్గా ఆన్సర్ చేసి, జెన్యూన్గా మీకు తెలిస్తే ఫైన్, తెలియకపోతే నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా. సో అలాంటి క్విజ్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎందుకు ఇది మనకి వై దిస్ మ్యాటర్స్ అంటే, సో ఇది ఇక్కడ డిజిటల్ యుగంలో మనం లెక్కలేని ఆన్లైన్ లావాదేవీలు చేస్తూ ఉంటాం. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న బేసిక్ తప్పు వల్ల పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండటం, టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యమైనది. ఓకే, సో ప్లీజ్ జాయిన్ ద చందు టెక్ కోచ్ కమ్యూనిటీ. సో మనం అందరం కలిసి టెక్నాలజీ ప్రయాణంలో ముందుకు సాగుదాం. మీకు సైబర్ అవగాహన పెంచడానికి నేను బాగా రీసెర్చ్ చేసి సరళమైన శైలిలో మేము ముందుకు తీసుకొస్తాను. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం అందరం డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండాలంటే అవగాహన చాలా అవసరం. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.